హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ను కాజీపేట స్టేషన్లో నిలిపివేశారు. B4 బోగీలో పొగలు రావడంతోనే ట్రైన్ను ఆపారని ప్రయాణికులు చెబుతున్నారు. 8 గంటల 30 నిమిషాలకు పద్మావతి ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుంది. టెక్నికల్ ప్రాబ్లం అని రైల్వే అధికారులు చెబుతున్నారు. తిరుపతికి వెళ్లాల్సిన ట్రైన్ కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పద్మావతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న సత్యనారాయణ అనే ప్యాసింజర్ మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ట్రైన్ ఎప్పటి నుంచి ఆగిపోయిందండి? 8 గంటల 30 నిమిషాల నుంచి ఆగిపోయింది. ఎందుకు ఆగిందని చెప్తున్నారు? 8:30 ప్లాట్ఫామ్ కి వచ్చింది. తర్వాత ఒకటేసారి ప్లాట్ఫామ్ వచ్చేటప్పుడే మొత్తం పొగలు వచ్చేసినాయి. B4 లో వచ్చింది. B3 మేము ఉన్నాము, B4 లో వచ్చింది. B4 టోటల్ గా ఏంటండి? మీరు ఏ బోగిలో ప్రయాణిస్తున్నారు? మేము B4 లో ఉన్నాం. B3 లో ఉన్నాము. B4 లో వచ్చింది. B4 వచ్చి ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ 30 మినిట్స్ అవుతుంది దగ్గర. రైల్వే అధికారులు ఏం చెప్తున్నారండి? టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారా? టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీస్ లలో ఇష్యూస్ ఉన్నాయన్నారు. క్లియర్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడే 5 మినిట్స్ క్లియర్ చేస్తున్నాము, అయిపోతుందని చెప్పారు. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, 1.5 అవర్ అవుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది కావాలి? అయిపోయిందండి, అయిపోతుందట. 5 మినిట్స్ లో అయిపోతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. పద్మావతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ను కాజీపేట్ స్టేషన్ లో నిలిపివేశారు. B4 బోగిలో పొగలు రావడంతోనే ట్రైన్ ను ఆపారని ప్రయాణికులు చెబుతున్నారు. 8 గంటల 30 నిమిషాలకు పద్మావతి ఎక్స్ప్రెస్ కాజీపేట్ ప్లాట్ఫామ్ కు చేరుకుంది. టెక్నికల్ ప్రాబ్లం అని రైల్వే అధికారులు చెబుతున్నారు. తిరుపతికి వెళ్లాల్సిన ట్రైన్ కావడంతో ప్యాసింజర్స్ ఆందోళన చెందుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి అందిస్తారు. వేణు, పద్మావతి ఎక్స్ప్రెస్ లో ప్రాబ్లం పై అసలు అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడే మనం B3 లో ప్రయాణిస్తున్న సత్యనారాయణతో మాట్లాడాము. అయితే ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది, బయలుదేరుతుంది అని చెప్పారు. డీటెయిల్స్ ఏంటి? దాదాపు 1:45 నిమిషాల సేపు నుంచి కూడా పద్మావతి ఎక్స్ప్రెస్ ను అటు కాజీపేట లోపల నిలిపివేసి పూర్తిగా అటు టెక్నికల్ టీము బోగి B4 బోగి వద్ద చేరుకుంది. అక్కడ బ్యాటరీకి సంబంధించిన క్యాప్ లీక్ కావడంతోనే అందులోంచి పొగలు వచ్చాయంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ లీకేజ్ వివిధ బోగి లోపల అట్లాగే ఉందన్న దానిపై కూడా పూర్తిగా చెకప్ చేసిన తర్వాతనే పంపిస్తామంటూ అధికారులు చెప్పడంతో దాదాపు 4 బోగిల్లో కూడా ఈ ప్రైమరీ చెకప్ కూడా పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లోనే ట్రైన్ కూడా పంపిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ఇట్లాంటి బ్యాటరీ లీకేజ్లు, అదేవిధంగా కొన్ని దానికి సంబంధించినటువంటి పట్టీలు పట్టేసి కొన్ని పొగలు రావడం అనేది సహజమని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఏదేమైనా కూడా ఏసీ కోచ్ కావడంతో ఒకవేళ పొగల తీవ్రత ఎక్కువైతే మాత్రం మంటలు అంటుకొని భారీ స్థాయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నాము, పూర్తిగా ఏసీ బోగిలు అన్ని కూడా తనిఖీ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా పొగలు రావడంతో మాత్రం అందులో ప్రయాణికులు అయితే భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే ప్రమాదం ఎందుకు జరిగిందనేది తెలియకముందే అధికారులు వెంటనే రావడం, దానికి సంబంధించి బ్యాటరీ క్యాప్ లీకేజ్ సమస్యను తేలడంతో కూడా కొంత ఊపిరి పీల్చుకోవాలి. తర్వాత దాదాపు 1:40 నిమిషాల నుంచి కూడా ప్రయాణికులు అక్కడే వెయిట్ చేయడంతో కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా మరికొద్ది నిమిషాల్లోనే ట్రైన్ అయితే చెకప్స్ అన్ని పూర్తి చేసుకొని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ వేణు.